నమస్కారం గురు. నమస్కారం మా సుమిత్ర. గురుగారు, మనం రాముడు రావణాసుడు గురించి, రాముడు అలాగే హనుమంతుని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు కుంభకర్ణుడికి రాముడికి మధ్య జరిగిన యుద్ధం ఏంటి అసలు? మామూలుగా రామాయణంలో విలన్ ఒక్కడే అనమాట. ఎవరు? రావణాసురుడు. మెయిన్ విలన్ అతనే. అధర్మాన్ని మాత్రం చేసినవాడు రావణాసురుడు ఒక్కడే. పులస్త బ్రహ్మ మనవడయ్యుండి. ఇంద్రజిత్తు మంచివాడే. ఇంద్రజిత్తు సీతాదేవిని ఎత్తుకొచ్చినప్పుడు, తండ్రి నువ్వు చేసింది తప్పు, తీసుకెళ్ళి అప్పచెప్పేసాయి రాముడికి అని చెప్పాడు. ఫస్ట్ నువ్వు నా కొడుకువా లేకపోతే నాకు నీతులు చెప్తావు రాష్ట్రపిడ్ అంటే అడిగిన రావణాసురుడు. అప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఆయన తండ్రి మాట వినాలి కాబట్టి. ఈజ్ ఎ గుడ్ సన్ ఇంద్రజిత్తు. కుంభకర్ణుడు కూడా మనకు తెలియదు. కుంభకర్ణుడి గురించి ఎక్కువ మందికి. విభీషణుడి గురించి తెలుసు. విభీషణుడు రావణాసుడికి, అన్నా నువ్వు చేసింది తప్పు, నేను వెళ్ళిపోతాను అంటే గెట్అవుట్ అంటాడు. బ్యానిష్మెంట్ జరిగింది, రాముడి సైడ్ వెళ్ళిపోయాడు. కుంభకర్ణుడు కూడా చాలా మంచివాడు. కుంభకర్ణుడు కూడా అన్నా నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. నువ్వు సీతాదేవిని తీసుకెళ్ళిపో అంటాడు. అంటే ఒక్క రావణాసుడు తప్ప. ఈవెన్ మండోదరి కూడా మంచిదే, తీసుకెళ్ళిపోమంటుంది. అంటే విలన్ ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. వాడే రావణాసురుడు. ఆ 10 తలలు. ఓకే, నా ఇప్పుడు కుంభకర్ణుడికి ఏం చేశాడు? పుణ్యాత్ముడు కాబట్టి అతను, కానీ అన్న మాట వినాలి. అందుకోసం అన్నగారి మాట కోసం ఆయన యుద్ధం చేశాడు. అలాగే ఈయన కూడా, ఎవరు మన ఇంద్రజిత్తు కూడా తండ్రి మాట కోసం యుద్ధం చేశాడు. ఇకపోతే రావణాసురుడికి యుద్ధం ప్రకటమైన తర్వాత మొత్తం ఒక్కొక్కడు పడిపోతున్నాడు. ఇంద్రజిత్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అందరూ, అక్షయ్ రావణాసురుడు మొదట చిన్న కొడుకు అనమాట, అతన్ని చంపేస్తాడు, అక్షయ్ కుమారుడిని. తర్వాత నెక్స్ట్ ఇంద్రజిత్. ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లేని పరిస్థితుల్లో అత్యంత బలవంతుడైనటువంటి కుంభకర్ణుడిని లేపమంటారు. కుంభకర్ణుడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే 6 నెలలు తినడము, 6 నెలలు పడుకోవడం. అసలు కుంభకర్ణుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తే కైకేసి చెప్పిన తర్వాత, అమ్మ బాబో ఇటువంటి నిష్ఠాపరుడు, వాడంత పట్టుదల ఎవడూ లేడు, చేస్తే వీడు అడిగే వరం కనుక ఇస్తే మనం అయిపోతామని చెప్పేసి సాక్షాత్తు సరస్వతీదేవే, యోగమాయ మహామాయ, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత మాయారూపేణ సంస్థిత. అమ్మవారు కూడా ట్రిక్స్ ప్లే చేస్తుంది. అమ్మవారు నరకాసురుడు, కామాఖ్య టెంపుల్లో నరకాసురుడు అనే రాక్షసుడు, నువ్వు కింద నుంచి మెట్ల వరకు కట్టుకుని వచ్చాయి సూర్యోదయం కంటే ముందు వస్తే నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, ఓకే అంటుంది. వాడు కట్టేసిన తర్వాత ఇంక తెల్లారిపోబోతోంది, వీడు కట్టేస్తున్నాడు. వీడు అప్పుడు వెంటనే కోడిని ఒకదాన్ని సృష్టించి దాని చేత అరిపించి, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు కట్టలేకపోయావు, తెల్లారిపోయిందని ట్రిక్స్ ప్లే చేసింది. అలాగే వృత్రాసురుడు అనేటటువంటి రాక్షస సంహారంలో కూడా వజ్రాయుధాన్ని నొరగలో పెట్టి వృత్రాసుర సంహారం చేసింది. అలాగే కుంభకర్ణుడిని కూడా ఏం చేసింది? సరస్వతీదేవే సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. బ్రహ్మ వరమిస్తుంటే ఆ సరస్వతి మాయాస్వరూపిణి అయి సరస్వతి రూపంలో వెళ్ళి బ్రహ్మ నాలుక మీదకి వెళ్ళిపోయి వరం ఏమని చేస్తుంది? అదే కుంభకర్ణుడి నాలుక మీదకి వచ్చేసి వాడిని ఏమని అడుగుతుంది? మాయ ఆవాహించి 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి అని అడిగేసి చేసేసింది. కాబట్టి ఎవరైతే ఇతన్ని నిద్రాభంగం చేస్తారో ఇతనికి శక్తిహీనత వస్తుంది. అదనమాట. తర్వాత రామాయణ మహాభాగవతాలను మనం చూసుకున్నప్పుడు, రామాయణాన్ని చేసుకుంటే ప్యారలల్ విలన్ ఏమో 10 తలంపులు ఉంటాడు. అంటే చంచలత్వానికి స్వరూపము రావణాసురుడు, స్థితప్రజ్ఞతకి రాముడు. ధ్యాయేతాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం ధదతమురుజటా మండలం రామచంద్రం. రాముడు మంచివాడు, స్థిరమైన మనస్సు. రావణాసురుడు చంచలత్వం, స్త్రీలని వస్తువుల్ని ఆశించేటటువంటి వాడు ఎవడో కాదు, మనమే అనమాట రావణాసురుడు అంటే. పరమాత్మ రాముడు. అలాగే కుంభకర్ణుడు మళ్ళీ వాడికి ప్యారలల్గా ఇంకొకరిని పెట్టాడు, లక్ష్మణుడు. ఈయనేమో సర్పరూపం, కుండలిని శక్తికి ప్రతిరూపం. ఊర్మిళాదేవి ఏం చేస్తుంది? లక్ష్మణుడికి 6 నెలలు నువ్వు వెళ్ళిపోయిన ఆయన, నేను పడుకుంటాను ఇక్కడ అని చెప్పి పాపం లక్ష్మణుడు వచ్చేదాకా 12 సంవత్సరాలు కూడా ఆమె పడుకుంది. అలాగే ఇక్కడ కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నటువంటి వాడు కుంభకర్ణుడు.
వాడికి జాగృతం అవ్వకుండా అమ్మవారు ఏం చేసింది, కట్ చేసింది వాడిని. అందువల్లనే నిద్రలో లేచిపోయి యుద్ధం కనుక చేస్తే శక్తి తగ్గిపోతుంది అనమాట. లేకపోతే కుంభకర్ణుని ఎవరో జయించలేరు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. రావణాసురుడు రాముల వారితో యుద్ధం చేస్తున్నాడు, లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నాడు. వీడి యొక్క పుణ్య సంస్కారము రాముడికి నచ్చింది. ఎందుకంటే తండ్రి అన్నకు చెప్పాడు, బుద్ధి చెప్పాడు ఇదంతా కూడా. ఆ హోరాహోరీ యుద్ధంలో వాడు భారీ కాయుడు కదా, వాడి కాళ్ళని చేతుల్ని స్వామివారు త్రుంచి వేసినప్పుడు మణికర్ణికా ఘాట్లో పడింది. కాశీక్షేత్రమైనటువంటి మణికర్ణికా ఘాట్లో ఎందుకు వాడికి మోక్షాన్ని ఇవ్వాల్సి వచ్చిందంటే, కాశీకి ఏమిటని చెప్పబడిందంటే, కాశీ క్షేత్రములో ఎవరైనా పుణ్యం చేస్తే అది రెట్టింపు అవుతుంది, అది వరం తాను చూసుకుంటానన్నాడు కాలభైరవుడు. అండ్ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు. అందువలన ఆ కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, బాబాయ్ అంతమంది ఉంటున్నారు కదండి బెనారస్లో, వాళ్ళందరూ చచ్చిపోతే మరి వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారా అని. అలా వెళ్ళరు. ఎందుకనంటే కాశీలో ఉంటున్నా వాడు అదే రోజున ఏదో పనుండి లక్నోలో వెళ్ళి అక్కడ చచ్చిపోతాడు వాడి కాశీలో. అలాగే డెడ్ బాడీస్ కూడా ఫారెన్ నుంచి వీటి నుంచి వచ్చి మన కాశీలో మణికర్ణికా ఘాట్లోనే మనకి ఈ దహనం చేస్తూ ఉంటాం.